సంకల్ప బలం బలమైనదైతే దేన్నైనా సాధించగలం. పైకి కనిపించే అలంకారానికన్నా లోపల కనిపించే గుణానికి ప్రాముఖ్యత. ఎదుటి వ్యక్తిని విమర్శిస్తే నీ స్థాయి గొప్పదవుతుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం దిగజారిపోతుంది. మన మంచి కోరే వ్యక్తి తన విషయాలను పక్కన పెట్టి నీ గురించి ఆలోచించి నీ మంచి చెడ్డలని ఒక్కసారి విమర్శ రూపంలో నీకు తెలిపినట్టయితే అటువంటి విమర్శలను మనం స్వీకరించాలి. కాళ్లకు తగిలిన గాయం కన్నా హృదయానికి తగిలిన గాయం మనం ఎలా బ్రతకాలో మనకైతే నేర్పిస్తుంది మిత్రమా. ఏమంటారు? పైకి కనిపించే అలంకారం కన్నా లోపల కనిపించే గుణం ఎంతో ముఖ్యం. విషంతో నిండి ఉన్న బంగారు పాత్ర కంటే అమృతంతో నిండి ఉన్న మట్టి పాత్ర ఎంతో మేలు. ఎదుటి వ్యక్తిని విమర్శిస్తే నీ స్థాయి గొప్పదవుతుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం దిగజారిపోతుంది. మన మంచి కోరే వ్యక్తి తన విషయాల్ని పక్కన పెట్టి మన గురించి ఆలోచించి తన విలువైన సమయాన్ని వెచ్చించి మనం ఎలా ఉండాలి అని చెప్పి మనం విమర్శిస్తే ఆ విమర్శలను మనం స్వీకరించాలి. కాళ్లకు తగిలిన గాయం కన్నా హృదయానికి తగిలిన గాయం ఎలా బ్రతకాలో మనకైతే నేర్పిస్తుంది మిత్రమా. ఏమంటారు? అవునంటారా కాదంటారా? దురాశపరుడైన వ్యక్తిని నిబంధనలతోనూ, ఒంటిగటాలను అభినందనలతోనూ, అవివేకిని ఆశయంతోనూ, పండితుని నిజంతోనూ ఈజీగా అయితే జయించవచ్చు మిత్రమా. ఏమంటారు? నిజమా?